ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు. కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా చేసిన, వనపర్తిని జిల్లా చేసిన, ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చగా ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతిలో బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటుందా తల్లి? తెలంగాణ తల్లి ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి సంకేతం అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తా ఉన్నారు. వడ్డానాలు పెట్టుకుంటేనంట ఆయనకు నచ్చలేదంట. వడ్డానాలు పెట్టుకోరు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో మీరే చూసింటారు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్ళైతేనేమో నిండుగా వడ్డానాలు వేసుకోవచ్చు, బంగారాలు దిగేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లులు మాత్రం అట్లా ఉంటే ఆయనకు నచ్చలేదట. నాకు ఇంకొకటి మాత్రం అనుమానం ఉంది. ఈ మనిషి ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు, మీకే తెలవాలి. పక్కనే ఉన్న అచ్చంపేటోడు కాబట్టి మీకే తెలవాలి. సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి? లంక బిందెలు ఉంటాయనుకున్నా, ఈడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధరాత్రి కందిళ్ళు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుకున్నాడు. ఇక లంక బిందెలు మంచిగా లేవు, ఆ లంక బిందెలు దొరకలేదని చెప్పి తెలంగాణ తల్లి మీద ఉన్న వడ్డానం గుంజుకోపోదామని చూస్తున్నాడు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి. ఆయన చూడండి, ఆయన తెలివి ఎట్లా వాడిందంటే రాష్ట్ర గీతం అని పెట్టిండు. ఏమిటిది? జయ జయ హే తెలంగాణ తల్లి జయ కేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం. ఒక మంచి పాట, అందశ్రీ గారు రాసిన పాటను దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టిండు. వెల్కమ్, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 10 జిల్లాలు లేవు, 33 జిల్లాలనే ఆయనకు తెలియదు. సరే, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దిక్కేమో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇంకో దిక్కేమో రాష్ట్ర అధికార ముద్రలో, రాజముద్ర అంటారు కదా ప్రభుత్వం యొక్క టప్ప, ఆ టప్పలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది. అది మంచిది కాదు, అది రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ ఆయనకు పాపం గుంపు మేస్త్రి కదా, విషయం తెలియదు. అందశ్రీ రాసిన పాట ఎప్పుడైనా సౌతనేమో బాగుండు, ఎన్నడు చదివినోడు కాదా, ఉద్యమం చేసినోడు కాదా, తెలియదు. ఏదో తంత గారల బుట్టలో పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు తెలియని విషయం ఏంటంటే, అందశ్రీ రాసిన పాటలనే ఉంది. ఏమనున్నది? 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం అని ఉంది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అనే మాట అదే పాటలో ఉంది. ఆ సన్యాసిగా తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. రాష్ట్ర గీతంలో ఉన్నదానికేమో అదే కేబినెట్ ఆమోద ముద్ర పెడుతుంది. అదే కేబినెట్ లో రాష్ట్ర అధికార ముద్రలో మాత్రం గోల్కొండ ఉండొద్దు, చార్మినార్ ఉండొద్దు అని చెప్తారు. ఆ 12 మంది కూర్చున్నారు పాపం మంత్రులు, ఒక్కలకు తెలియదు. అధికార గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముందో తెలియదు. ఒక గిసం డోళ్ళు ఇవాళ తెలంగాణ నడుపుతాం, ఉద్ధరిస్తాం అని చెప్పి ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇక్కడనే కాదు కరెంటు పోయేది, ఊరూరికి కరెంటు పోతున్నది. ఆఖరికి మా అసెంబ్లీలో కూడా కరెంటు పోతున్నది. అందుకే అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాగానే
కరెంట్ వాళ్ళకు డౌట్ వచ్చింది, ఈయనతోని కాదు, ఈయన కేసీఆర్ కాదు కాబట్టి ఈయన వల్ల కాదు అని చెప్పి అసెంబ్లీలో కూడా స్పీకర్ గారికి అనుమానం వచ్చి జనరేటర్లు అన్ని తెచ్చి అసెంబ్లీ సమావేశాలప్పుడు కరెంటు పోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి జనరేటర్లు తెచ్చి అక్కడ పెట్టుకునే దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకొక మాట మీ అందరు జాగ్రత్తగా వినాలా, మనసుకు ఎక్కించుకోవాలా, గ్రామ గ్రామాన చర్చ పెట్టాలా. మీరు మన నల్గొండ జిల్లాలో గౌరవ పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి బహిరంగ సభకు మీరందరూ సర్ది కట్టుకొని వచ్చినారని చెప్పి మర్రాన్ని ఇప్పుడే చెప్తా ఉండే. మీ ఉద్యమ స్ఫూర్తికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ నల్గొండలో జరిగిన సమావేశం అది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు, అది మన బతుకుదెరువు పోరాటానికి సంబంధించి ముఖ్యంగా మీ పాలమూరు జిల్లా, అదేవిధంగా పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సగం ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన బతుకుదెరువు సమస్య. ఇవాళ ఒక మాట దయచేసి జాగ్రత్తగా వినాల. పేరుకేమో పాలమూరు బిడ్డను, మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకొని 12 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. కానీ గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు 10 ఏళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ ఈ నాయకుడు, ఈయన మాత్రం, ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు, ఆయనత సంతకం పెట్టి వచ్చిండు. కృష్ణా జలాల మీద మన తెలంగాణకుండే అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ, శ్రీశైలం మీద కానీ, సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను దగుల్బాజీ అని బాధతో అంటున్నా, ఏది కోపంతోనో ఏదో ద్వేషంతోనో అంటలేను. ఎందుకంటే ఆయన కేసీఆర్ను ఏమేమన్నాడో మీరు చూసినారు. అంతకంటే మంచి భాష నాకు కూడా వచ్చు, కానీ ఓపిక పడదాం. శ్రీకృష్ణుడు కూడా 100 రోజులు 100 పాపాలు చేసేదాకా శిశుపాలుడు ఓపిక పట్టిండు. మనం కూడా 100 రోజులు ఓపిక పడదాం, చూద్దాం. ఈ రోజు కాకపోతే తెలంగాణ రైతాంగాన్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఏ కృష్ణా జలాలైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణవాయువో, ఏ కృష్ణా జలాల మీదనైతే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టుకున్నామో ఆ కృష్ణా జలాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం అంటే, ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టడం అంటే, రేపటి రోజున జూరాలలో 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు, శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. అక్కడి నుంచి ఒక సుక్క నీరు తీసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా, ఉత్తరం రాయాలి. అసెంబ్లీలోనేమో బుకాయిస్తాడు రేవంత్ రెడ్డి, మేము ఇయ్యలేదు, మేము ఎక్కడిచ్చినాం, ఇయ్యలేదు అని అసెంబ్లీలో బుకాయిస్తాడు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక ప్రకటన చూడండి, పేపర్లలో చూడండి. ఆయనే చెప్పిండు నిన్న, ఎండాకాలం వస్తున్నది, కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి, మంచినీళ్లు విడుదల చేయమని చెప్పి కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చిండు అని చెప్పి పేపర్లలో వచ్చింది. నువ్వు అప్పచెప్పిన మాట అబద్ధమైతే, నువ్వు అప్పచెప్పిన మాట వాస్తవం కాకపోతే ఇవాళ కేఆర్ఎంబికి ఉత్తరం రాసి నీళ్లు అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అయితే అసెంబ్లీలో అబద్ధం చెప్పినావు, లేదా నిన్న వచ్చిన నీ పత్రికా ప్రకటన అన్న అబద్ధం, ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం, పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం. మరి ఈ రెండిటి పాపాన్ని కూడా వచ్చిన 2.5 నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద కేఆర్ఎంబి అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది. ఇదేదో చిన్న ఆషామాషి విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు, మనం ఇయ్యమని చెప్పి దబాయించి కూర్చున్నాం. కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబికి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్ లో గెట్ అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా నేను కోరుతాను.